హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్. ఏంటి ఈరోజు డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? ఈ వీడియోలో డైరెక్ట్గా వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బయట అయితే కూర్చున్నాను, మంచిగా ఒక కాఫీ తాగుతున్నాను. సాయంత్రం పనులన్నీ కూడా చేసుకుందాము అని చెప్పేసి. చక్కగా చల్లగాలి అయితే వేస్తుంది. చూడండి ఒకసారి చుట్టూ ఎలా ఉందో వాతావరణం. బయటంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఈరోజు వంట చేయాలి. ఫాస్ట్గా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను. ఈరోజు పనులు అయితే చాలా పనులు ఉన్నాయి. అవన్నీ చేసుకోవాలంటే కొంచెం కాఫీ అయితే కడుపులో పడాలి అనిపించింది. ఇంక అందుకని చెప్పేసి వెంటనే కాఫీ కలిపేసుకుని తాగుతున్నాను. వాతావరణం అయితే చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళొచ్చారు మీరు? ఎక్కడికి వెళ్ళా? తేజ దగ్గరికి వెళ్ళా. నోట్లో వెళ్ది. హాయ్ అమ్మో, నువ్వు కూడా బన్నీ. సైకిల్ ఎవరిది? అది నీది కాదు. వెరీ గుడ్. అబద్ధాలు చెప్పకూడదు అలా. అమ్మ నువ్వు పెద్ద సైకిల్ తొక్కేస్తున్నావు కదా మంచిగా. నీకు నీ బర్త్డే కొని పెడతామే. ఈలోపు ఈ సైకిల్ ఉంది కదా నీది, దానిని తొక్కో సరేనా? సరే కాసేపు దొక్కుకో. నీ బర్త్డేకి నీకు ఏ కలర్ సైకిల్ కావాలి? కలర్ ఆ కలరే కావాలా? ఓకే. నీకు సెలవు ఇస్తే ఇంటి దగ్గర చూడు ఎలా ఉందో మొహం. నీకు సెలవు ఇవ్వకూడదు, స్కూల్ ఉండాలి రోజు. అందుకే చూడు ఎలా ఉన్నావు నువ్వు. పాలు కోసం వెయిటింగ్ కదా నువ్వు? పాల కోసం వెయిటింగా? కావాలా పాలు? కావాలా? ఇవ్వను పో. బాయా ఇవ్వను. లేవు ఆపోయిని. నీ నోస్ ఏది చెప్పిస్తా. నీ నోస్ ఏది? నోస్ ఏది? ఏది నోసు? కళ్ళు కొడతావేంటి? నీ నోస్ ఏది చెప్పు. ఏది ఏది? ఐస్ ఏది? నీ ఐస్ ఏది? నీ ఐస్. మా పిల్లలిద్దరూ అలా మాట్లాడుతుంటే వీడియో తీస్తూనే ఉన్నాను. ఇంకా అది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి అంతసేపు మాట్లాడినా కూడా మీతో షేర్ చేసుకున్నాను. గిన్నెలన్నీ కూడా ఇంకా బయటకు తెచ్చేసి బయట పెట్టేసేసాను. తర్వాత ఇంకా కొంచెం నీళ్ళు అయితే చల్లితే ఇంకా అవి నానతాయి కదా, ఇంకొక 10 మినిట్స్ ఆగి కడుగుదామని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను. ఎప్పుడు గిన్నెలు కడగాలన్నా కూడా ఇంకా నేను సేమ్ ఇలాగే చేస్తాను. సబ్బు గిన్నెలు నానబెట్టుకుంటాను ముందు. ఈరోజు నా బుజ్జి బంగారాలు ఇద్దరు కూడా అస్సలు విసిగించలేదు. వాళ్ళిద్దరే చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. రోజు అయితే ఎవరో ఒకరు ఏడవడం, ఇంకా వాళ్ళని చూసుకోవడం, పని చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించేది. కానీ ఈరోజైతే చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే కోడికైతే మేత పెడుతున్నాను. ఈరోజు కోడికి నేనే మేత పెడుతున్నాను. రోజు అయితే మా వారు కానీ ఇంకా ఎవరొకరు పెడుతూ ఉంటారు. ఈరోజైతే నాకే వచ్చింది డ్యూటీ అయితే. ఇంకా నేను ఇంకా దాంట్లో గిన్నెలు ఉంటే అవి మొత్తము కూడా తీసేసి బయట పెట్టేసి నెక్స్ట్ అయితే కోడి మేతనైతే పెడుతున్నాను. మధ్యాహ్నం టైంలోనే మేతనైతే నానబెడతాను. ఇంకా దానిని ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ ఒకసారి నీట్గా కడిగి అప్పుడైతే మేతను పెడతాను కోడికి. మొన్న ఎవరో ఒకరైతే కామెంట్ చేశారు, మీ కోళ్ళు అమ్ముతారా అని చెప్పేసి. మాకున్నవే 2-3 కోళ్ళు, ఇంకేం అమ్ముతాం చెప్పండి. ఇవి అమ్మడానికైతే ఏమీ పెంచడం లేదు. మేము నార్మల్గా అట్టి పెట్టుకుంటున్నాం అంతే. వీటి నుండి ఇంకా పిల్లలు చేపించుకుని అలా ఉంచుకుంటున్నాం అంతే. నెక్స్ట్ ఇంకా అమ్మే స్టేజ్ వస్తే అప్పుడు అమ్ముతాము. ఇప్పుడైతే ఎక్కువ కోళ్ళు అయితే ఏమీ లేవు కదా, దానివల్ల అయితే ఏమీ అమ్మడం లేదు. ఇప్పుడున్నది ప్రజెంట్ ఒక 2-3 కోళ్ళు మాత్రమే కాబట్టి ఇవైతే అమ్మము. మొన్న ఎవరో అడిగారు అందుకని చెప్తున్నాను. మా పెద్ద కోడి పుంజికి మొన్నైతే ఉగాది రోజున పందెం అయితే వేశారు. ఇంకా దానికి బాగా దెబ్బలు తగిలాయి. ఇంకా 2-3 రోజుల నుండి మేత అయితే పెట్టడం లేదు. దానివల్ల ఈరోజు పెడుతుంటే చూసారా ఎలా ఎగురుతుందో. ఎప్పుడు పెడతావమ్మా, తీసుకురా అన్నట్టు చూస్తుంది. ఇంకా ఫాస్ట్గా మేత అయితే పెట్టేసేసాను. నెక్స్ట్ అయితే అది చక్కగా తినేస్తుంది. చూసారు కదా, ఇంకా పిల్లలిద్దరికీ కూడా అప్పుడే లేచి ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, ఇంకా కొంచెం కొబ్బరి నూనె పెడదాము అని చెప్పేసి పిల్లలిద్దరికీ కొబ్బరి నూనె కూడా పెడుతున్నాను తలకి. వాళ్ళు చూసారా అసలు ఈరోజు నన్ను అయితే అసలు ఇసిగించలేదు, చక్కగా ఆడుకుంటున్నారు.
పడుతున్నారు. వీడియోలో కూడా ఎంత క్యూట్‌గా పడుతున్నారో చూసారా? ఒక్క విషయం చెప్పాలి మా పిల్లల గురించి. వీడియో గనుక ఆన్ చేశాననుకోండి చక్కగా వచ్చేసేసి మాట వింటున్నారు. అందరూ చూస్తారనో ఏమో గానీ అంతకుముందైతే వీళ్ళని బతిమలాడుకోవాలి ఏది చేయాలన్నా కూడా. అదే కెమెరా ఆన్ చేసి ఉందనుకోండి చక్కగా చేసేస్తున్నారు ఆ పనిని. మా చిన్నోడు చూడండి మా పెద్దోడికి పెడుతుంటే ఫస్ట్ ఏమో పారిపోయాడు. తర్వాత కూడా వాడే వచ్చి పెట్టించుకుంటున్నాడు. ఇంకా పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉంటే నా పనులన్నీ కూడా ఇలా వాళ్ళని చూసుకుంటూ సింపుల్‌గా ఇలా పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. మార్నింగ్ రొటీన్ వీడియోస్ ఎక్కువగా రావడం లేదు కదా ఈ మధ్య మన ఛానల్‌లో. వీలు పడడం లేదు. బాబుకైతే హాఫ్ డే స్కూల్స్ అయితే వచ్చేసాయి కదా! దానివల్ల అయితే అస్సలు కుదరడం లేదు. కానీ ట్రై చేస్తాను. బట్ అస్సలు కుదరడం లేదు. మార్నింగ్ లేవడం, వాళ్ళని లేపడం అంత కష్టమైపోతుంది. మరీ 7కే వచ్చేస్తుంది కదా వ్యాన్. ఇంక అసలు కుదరడం లేదు. మధ్యాహ్నం అనుకోండి చక్కగా వాడొచ్చిన తర్వాత ఇంక అప్పటి నుండి ఖాళీగానే ఉంటున్నాను. ఈరోజైతే సెలవులండి. ఆదివారం రోజు ఈ వీడియో షూట్ చేశాను. నేను ఫోన్‌కి స్టాండ్ పెట్టి అలా వదిలేసానంతే. ఇంకా వీడియో వస్తూ ఉందనుకుంటా. నేను కూడా చూసుకోలేదు. ఇంకా ఫోన్ చూసి వాడైతే హాయ్ హాయ్ అంటూనే ఉన్నాడు. మా బాబుకైతే అందరూ కూడా హాయ్ అంట చెప్పండి. అందుకే నేను వీడియోలో అయితే యాడ్ చేశాను. కానీ భలే క్యూట్‌గా అంటున్నాడు చూసారా? ఇంకా వాళ్ళిద్దరికీ అయితే ఆడుకుంటున్నారు కదా! ఇంకా కొంచెం పాలు కలిపిద్దాము అని చెప్పేసి పాలైతే కాసి వచ్చిన దగ్గర నుండి నన్ను అడుగుతున్నాడు కదా! బాబైతే చిన్న బాబు వచ్చిన దగ్గర నుండి అడుగుతున్నాడు కదా! నేను కాఫీ తాగుతున్నప్పుడు. ఇంక అప్పటి నుండి పాలు కాచి ఇంక చల్లారిన దాకా పాపం వెయిట్ చేశారు. ఇంకా ఇద్దరికీ కూడా పాలు కాసేసి ఇలా కుర్చీలో కూర్చోబెట్టి ఇద్దరిని కూడా గ్లాసుల్లో పోసైతే ఇచ్చాను. చల్లార్చే ఇచ్చాను. ఇంకా చక్కగా కూర్చొని తాగేస్తున్నారు చూసారు కదా! నార్మల్‌గా అయితే వాళ్ళని బతిమలాడుకోవాలి. ఈరోజు ఫోన్ పెట్టాను కదా! అందుకని చెప్పేసి ఫాస్ట్‌గా తాగేసేశారు. వాళ్ళు బొమ్మలు చూడడానికి పెట్టాను అనుకుంటున్నారా? కాదండోయ్! వీడియో తీస్తూ అలా అట్టి పెట్టేసేశాను. ఇంక అందుకని చెప్పేసి ఫాస్ట్‌గా తాగేశారు. మీరందరూ చూస్తున్నారు అని చెప్పేసి. నేనైతే ఇంక తోటలోకి వెళ్ళైతే బట్టలు మొత్తము కూడా తీసుకొస్తున్నాను. గాలైతే ఫుల్‌గా వేస్తుంది ఈ మధ్య. చూసారు కదా! బట్టలన్నీ కూడా మేము దండాల మీద ఆరేస్తే అవైతే కిందే ఆరిపోతున్నాయి. ఈ విధంగా అయితే కింద చూడండి ఎన్ని బట్టలు పడిపోయాయో. అసలు దండాల మీద అయితే ఎక్కువ బట్టలే లేవు. మొత్తము కిందే ఉన్నాయి. అంతకుముందైతే ఈ తోట మొత్తము ఏవో ఒకటి ఉంటూనే ఉండేవి కదా మొక్కలు. ఇప్పుడైతే మొత్తము కూడా క్లీన్ చేసేసాము. అంతకుముందు చిక్కుడు పాదు అవన్నీ ఉండేవి కదా! అవైతే ఉగాదికి ఉండకూడదంట. అంటే ఉగాదికి చిక్కుడు తీగలుంటే చిక్కులు వస్తాయి అనైతే అంటున్నారు కదా! ఇంక అందువల్ల అయితే మేము ఉగాదికి ముందే చిక్కుడు పాదు అంతా కూడా తీసేసి క్లీన్ చేశాము. అందువల్ల అయితే చాలా ఖాళీగా ఉంది కదా! భలే ఉంటుంది ఇక్కడ వాతావరణం అయితే. చూడండి అసలు ఎంత ఖాళీ వచ్చిందో. చిక్కుడు పాదు ఒక్కటి ఉండడం వల్ల ఖాళీ లేకుండా అయిపోయినట్టు అయిపోయింది. ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చేసి ఇంటి దగ్గర పెట్టేసిన తర్వాత కొన్ని మల్లె పువ్వుల మొగ్గలైతే ఉన్నాయి. ఇంకా అవి కూడా కోస్తున్నాను ఇక్కడ. కొన్నే ఉన్నాయి కానీ ఫస్ట్‌లో వచ్చే మల్లె పువ్వు అయితే భలే స్మెల్ వస్తది కదా! అందుకని చెప్పేసి ఉన్న 4 మొగ్గలైనా సరే నేనే కోసుకొచ్చుకున్నాను. మొదట్లో అయితే మల్లె పువ్వులు పూస్తే అవి భలే స్మెల్ వస్తాయి. అంటే సమ్మర్‌కి ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది కదా! ఇంకా మల్లె పువ్వుల సీజన్ అయితే. ఇప్పుడైతే భలే స్మెల్ వస్తాయి అసలు. ఫస్ట్‌లో కదా మొదటి మొగ్గలు కదా! భలే వాసన వస్తాయి. ఇంకా నేను వాటిని కోసుకుని పిన్నిస్‌తో గుచ్చుకుని తలలో అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఇంకా నీళ్ళైతే మంటేసేసాను. ఇంకా పిల్లలు పాలు తాగుతున్నారు కదా! అప్పుడైతే మంటేసాను. నీళ్ళైతే చాలా వరకు ఇంకా కాగిపోయినాయి. పిల్లలకి పోద్దాము అని చెప్పేసి ఇంక దించేసి పక్కన పెడుతున్నాను. ఈలోపు కూర చేద్దాము అని చెప్పేసి. ముందైతే కూర చేద్దాము అని చెప్పేసి నీళ్ళైతే పక్కకు దించేసి పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే కూర అయితే చేద్దాము అనుకుంటున్నాను. కొన్ని రోజుల నుండి అయితే మళ్ళీ గ్యాస్ మీదే వండుతున్నాను. అదేంటి కొన్ని రోజులు మళ్ళీ పొయ్యి మీద వండావు మళ్ళీ గ్యాస్ మీద అనుకుంటున్నారా? మొన్నైతే ఒక 3 డేస్ నుండి అనుకుంటా మాకు కొన్ని రోజుల నుండి వర్షాలైతే పడుతున్నాయి. దానివల్ల ఇంకా పొయ్యి మీద వండడం అయితే కుదరలేదు. ఈరోజు కర్రీ ప్రాసెస్ మొత్తము చూపిద్దాము అనుకున్నాను. కానీ కుదరలేదు. వీడియో అయితే అక్కడక్కడ తీయలేకపోయాను. లేదంటే కర్రీ ప్రాసెస్ మొత్తము చూపిద్దాము అనుకున్నాను. ఇంతకీ ఏం కర్రీ చేశాను అనుకుంటున్నారా? చికెను, ములక్కాయ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా పొయ్యి మీదే కదా! పొయ్యి మీద ఏ వంటలు చేసినా కూడా సూపర్ వస్తున్నాయి అసలు. అసలు ఖచ్చితంగా నాకు గ్యాస్ మీద కన్నా కూడా కొంచెం అంటే మనకి పొయ్యి మీద చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా వస్తుంది. కాకపోతే మనకి ఇద్దరి వంటలే కదా! ఎక్కువ మందికి వండట్లేదు కదా! కొంచెం కొంచెమే అయ్యేసరికి కొంచెం ఏమి వండుతాంలే అన్న ఫీలింగ్ వస్తుంది అంతే. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద కూరలు వండడం కానీ. ఈ వీడియో అయితే నేను ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే షూట్ చేశాను. ఈ వీడియోలో నేను డైరెక్ట్‌గా మాట్లాడడానికి ట్రై చేద్దాము అనుకున్నాను. కానీ అస్సలు వీలు పడలేదు. చెప్పాను కదా మీకు ఫస్ట్‌లో ఈ వీడియోలో డైరెక్ట్‌గా మాట్లాడతాను అని. ఇంకా ఒక్క ముక్క మాట్లాడాను అంతే. ఇంక తర్వాత అయితే అసలు వీలు పడలేదు. మా ఇంటి దగ్గర ఏంటంటే ఎవరో ఒకళ్ళు తిరుగుతానే ఉంటారు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఇంటి దగ్గర ఉంటానే ఉంటారు. దానివల్ల అయితే నేను ఇంకా అసలు మాట్లాడలేను వాళ్ళ ముందు. ఏదో వీడియోస్ అయితే తీసుకోగలుగుతాను కానీ తర్వాత ఇంకా వాయిస్ ఇచ్చుకోవడమే బెటర్ అనిపిస్తది. వాళ్ళ ముందు మాట్లాడే కన్నా కూడా. ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! ఏదో కొంచెం సిగ్గులాగా అనిపిస్తది. అంటే షై లాగా అనిపిస్తది. అందుకని చెప్పేసి నేను తర్వాతే వాయిస్ అయితే ఇస్తాను.
మాట్లాడతాను ప్రతి వీడియోకి కూడా. ఇంక నేను అప్పుడు ఫస్ట్‌లో మాట్లాడాను కదా! అప్పుడైతే ఇంటి దగ్గర ఎవ్వరు లేరు. అందుకని చెప్పేసి వీడియోలో అప్పుడు స్టార్టింగ్ అయితే మాట్లాడాను. ఇంక ఈరోజు ఇలాగే స్టార్ట్ చేద్దాము వీడియో అంతా కూడా ఇలాగే ఎండ్ చేద్దాము అనుకున్నాను. కానీ అస్సలు కుదరలేదు. మనం అనుకున్నవన్నీ అవుతాయంట్లెండి కానివ్వండి. ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను. ఈరోజు మంట చూసారా పొయ్యి ఎలా వస్తుందో. చేతులు కాలిపోతున్నాయి అంతే. అసలు పుల్లలు ఎక్కువ పెట్టేసేసాను. వంట ఫాస్ట్‌గా అయిపోతుంది అని చెప్పేసి. చూసారు కదా! ఇంకా ఫాస్ట్‌గా వంట అయితే కంప్లీట్ చేశాను. ఎంత ఫాస్ట్‌గా చేశానంటే చాలా అంటే చాలా ఫాస్ట్‌గా చేశాను. అంతా కూర కూడా ఫాస్ట్‌గా అయిపోతుంది. మంట అంతా పెద్దగా వస్తుంది కదా! దానివల్ల అయితే చాలా ఫాస్ట్‌గా వంట అయిపోయింది ఈరోజు. అలానే మొన్నైతే ఒకరు కామెంట్ అయితే చేశారు. మీరు వీడియోస్‌లో చున్నీ వేసుకుని వీడియోస్ చేయండి అక్క అని చెప్పేసి. నేను చున్నీ వేసుకోవడానికి నేనేమి అంటే నార్మల్‌గా ఒక్క వీడియోలో నేను నార్మల్‌గా మీ ముందు కూర్చొని అంటే కెమెరా ముందు కూర్చొని మాట్లాడడం లేదు కదా! నేను నా పనులు చేసుకుంటూ నేను వాయిస్ అయితే ఇస్తాను తర్వాత. అలాంటిది నేను ఇంట్లో వంట పనులు, ఇంటి పనులు చేసుకుంటూ చున్నీ వేసుకొని చేయాలంటే చాలా కష్టం కదా! అలాంటిది నేను ఎప్పుడైనా మీ ముందుకి నైటీస్ అలాంటివి వేసుకుని ఎప్పుడూ కనిపించలేదు కదా! నాకు అలాంటివి ఇష్టం లేదు. ఇంక నేనైతే మీ ముందుకు ఎప్పుడు కూడా అలా అయితే రాను నాకు తెలిసి. నార్మల్‌గా నైటీస్ యూజ్ చేయనా అంటే నేను అంతగా అయితే యూజ్ చేయను. ఒక 20% యూజ్ చేస్తానేమో అంతే. ఎప్పుడైనా అంతే. నార్మల్‌గా అయితే నైటీస్ అలాంటివి కూడా యూజ్ చేయను. ఇంకా మీరైతే అలా కామెంట్ చేసేసరికి నాకు కొంచెం బాధగా అనిపించింది. నేను నైటీస్ కూడా యూజ్ చేయను. నేను నార్మల్‌గా డ్రెసెస్‌లోనే వీడియోస్‌లో కనిపిస్తాను కదా! అలాంటిది ఏంటబ్బా ఇలా కామెంట్ పెట్టారు అనిపించింది. కానీ అందరూ నా మంచి కోసమే ఆలోచిస్తారు కదా! నేను కూడా ఇంకా అలాగే అనుకున్నాను. వీళ్ళు కూడా ఖచ్చితంగా నా మంచి కోసమే ఆలోచించి చెప్పారేమో అని. కానీ ట్రై చేస్తాను నేను వీలైనంత వరకు. కానీ వంట పనులు, ఇంటి పనులు మనం చేసుకునేటప్పుడు చున్నీ వేసుకొని చేయాలంటే చాలా కష్టం కదా! మీరు కూడా ఒకసారి ఆలోచించండి. చున్నీ వేసుకుని పనులు చేయడం అంటే చాలా కష్టం. అటు ఇటు ఇంక జరిగిపోతూ ఉంటుంది. దానిని సరిచేసుకోవడమే ముందు సరిపోతది. అందుకని చెప్పేసి యూజ్ చేయడం లేదు అంతే. నార్మల్‌గా నేను మీ ముందు అంటే కెమెరాతో మాట్లాడుతూ అలా ఒక్క చోటే కూర్చొని చేసేవైతే నేను ఖచ్చితంగా చున్నీ వేసుకునే వస్తాను. మీరు అబ్జర్వ్ చేయండి నా వీడియోస్ ఒకసారి. ఇలా ఇంటి పనులకి, వంట పనులకి మనమైతే ఇలా చేయలేం కదా! అందుకని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను క్లారిటీ ఇస్తున్నాను. ఇక్కడ కర్రీ చేస్తుంటే చూడండి చెయ్యి మొత్తము కూడా ఇంక వేడెక్కిపోతుంది. మంటకి చెయ్యి మొత్తము కూడా వేడెక్కుతుందని చెప్పేసి ఇంకా అటు సైడ్‌కొచ్చి ఉప్పు, కారం అదంతా కూడా వేస్తున్నాను. ఇంకా అది కాకుండా గిన్నె కూడా అంటే మనం వంట చేస్తున్నాం కదా! కడాయి కూడా జరిగిపోయిందని చెప్పేసి ఇంక అటు వచ్చి ఇటు నేను వంట చేస్తున్నాను. నేను ఎవ్రీడే ఈవినింగ్ టైంలో ఇలాగే ఉంటానంటే కొన్ని రోజులు ఇలాగే ఉంటానంటే కొన్ని పనులు తప్పవు కదా! కొన్ని అంటే మనం ఎప్పుడూ చేసే పనులు ఎప్పుడూ లాగానే ఉంటాయి. మనం కొంచెం కొత్తగా ట్రై చేసామనుకోండి కొంచెం కొత్తగానే ఉంటుంది. అంటే రోజు పనులే ఉంటాయి. కానీ అంటే ఒక్కొక్క రోజు బట్టలు మడత పెట్టడం ఇవైతే ఏమీ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఎవ్రీడే చేసుకుంటాను. ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క టైంకి ఇలా ఈ పనులైతే చేసుకుంటూ ఉంటాను. కట్టెల పొయ్యి మీద చికెను, ములక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తీసుకొచ్చేసి అయితే ఇంట్లో పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా అన్నం కూడా కడిగి పెట్టేసేసామనుకోండి ఇంకా వంట పని మొత్తము కూడా కంప్లీట్ అయిపోయినట్టే. అది కాకుండా ఇంకా పిల్లలు ఉన్నారు కదా! వాళ్ళ కోసమైనా సరే చాలా త్వరగా వంట అయితే చేస్తాను. ఇంకా వంట మొదలుపెట్టినప్పుడేమో కొంచెం అలా వెలుతురుంది. ఇంకా వంట మొత్తము పూర్తయ్యేసరికి చీకటి పడిపోయింది. ఇంకా కర్రీ కూడా చీకటి పడగానే ఇంకా వెంటనే కర్రీ కూడా అయిపోయింది. చాలా ఫాస్ట్‌గానే మొదలుపెట్టాను. కానీ ఇంకా కొంచెం లేట్‌గానే అయింది కర్రీ అయితే. మా పిల్లలిద్దరికీ అన్నం పెట్టాలంటే నైట్ టైం ఒక యుద్ధం చేయాల్సిందే. అంత టాస్క్ లాగా చేస్తారు. ఇద్దరికీ కూర్చొని అన్నం పెట్టాలంటే వాడు చూడండి చిన్నోడు వీడికి బొమ్మలు పెడితేనేమో వీడికొద్దంటాడు. వాడికి బొమ్మలు పెడితేనేమో వీడొద్దంటాడు. వీళ్ళిద్దరి గోల చూసారా? మా ఇంట్లో ఇప్పుడే యుద్ధాలైతే జరిగిపోతున్నాయి. పెద్దయిన తర్వాత వేరే ఉండడానికి యుద్ధాలు చేస్తారంటారు కదా! కానీ మాకు చూడండి ఇప్పటి నుండే స్టార్ట్ చేశారు యుద్ధాలైతే. వీడికేమో ఒకటి కావాలంటాడు. వాడికేమో ఒకటి కావాలంటారు. 2 టీవీలు పెట్టాలేమో మేము. చూసారు కదా ఎలా కొట్టుకుంటున్నారో. మేమైతే వైఫై ఎక్కువగా వాడుకుంటున్నామని చెప్పేసి మేము జియో అయితే వైఫై పెట్టించుకున్నాము. ఇంకా చూడండి అసలు వీళ్ళ ఇష్టం అయిపోయింది. అంతకుముందయితే నార్మల్ టీవీయే కదా! అంతా ఏమీ వచ్చేవి కాదు. ఇప్పుడైతే వైఫై ఉండడం వల్ల ఎవరమైనా సరే ఇంకా వైఫై ఫోన్లు వాడుకోవడం ఇలా ఫోన్లు అలవాటు చేయడం, టీవీ అలవాటు చేయడం ఇలా పిల్లలకైతే ఇప్పుడు ఆటోమేటిక్‌గా అలవాటయిపోతుంది కదా! ఇంకా మేము కూడా ఫోన్లు ఎందుకులే అని చెప్పేసి టీవీలో పెట్టడం అయితే స్టార్ట్ చేశాము. ఇంక అంతే. నైట్ అయిందంటే చాలు అన్నం పెట్టాలంటే టీవీ ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఈ అలవాటుని ఎలా మార్చాలో కూడా నాకే అర్థం కావడం లేదు. మా పెద్దోడన్న అయితే ఒక మాట చెప్తే వింటాడేమో, ఇది కాదమ్మా ఇది పెడదామంటే, మా చిన్నోడు చూడండి అసలు విలన్ చూపులు చూస్తున్నాడు. నువ్వు మారుస్తావా, చస్తావా అన్నట్లు. లేదంటేనేమో కొట్టేస్తున్నాడు, లేదంటే కింద పడిపోయి డొల్లాడేస్తున్నాడు. వీడికైతే అసలు మామూలుగా చెప్పలేము. చూసారా అన్నం కూడా పెట్టించుకోవట్లేదు. మా పెద్దోడైతే అలా కాదు. కొంచెం ఒక్కొక్కసారి వీడు చిన్నోడు విననప్పుడు అమ్మ తమ్ముడు చూడట్లేదు వేరే బొమ్మలు పెట్టుకుందాం మనం అని చెప్పేసి వేరేవి మార్చి చిన్నోడికి నచ్చి నువ్వు పెట్టాననుకోండి ఇంకా వాడైతే చూస్తూ ఉంటాడు పిచ్చాడిలాగా.
వీడైతే అలా కాదండి బాబోయ్, చూసినంత తిక్కలోలాగా ఏమీ ఉండడు, కొంచెం తెలివిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. చూసారా, అవి కూడా వద్దంట. ఎన్ని బొమ్మలు మార్చానో మారుస్తూనే ఉంటాను. యూట్యూబ్ ఆన్ చేయంగానే పైకి జరుపు, పైకి జరుపు, పైకి జరుపు ఇలా అంటూనే ఉంటారు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? అన్నం పెట్టాలంటే పెద్ద యుద్ధమే చేస్తున్నారా? వీళ్ళకి అన్నం పెట్టాలంటే ఖచ్చితంగా మనం అన్నం తిని ఉండాల్సిందే, లేదంటేనా నీరసం వచ్చేసి కళ్ళు తిరిగి కింద పడిపోతాం అంతే. అంత టాస్క్ చేస్తారు. చూసారా, మళ్ళీ ఏడుస్తూనే ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళకి కావాల్సినవి పెట్టించుకుంటున్నారు. ఇలా ఉంటుంది నా ఈవినింగ్ రొటీన్ అయితే. చూసారు కదా పిల్లలతో ఎంత కష్టంగా ఉంటుందో. ఇంకా ఈ మధ్య అయితే ఒక్కొక్కసారి మీరు పెట్టే కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వడానికి కూడా టైం కుదరడం లేదు. ఇక నుండి మీరు పెట్టే కామెంట్స్కి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొంచెం ఖాళీ దొరికిందనుకోండి, ఇంకా తీసిన వీడియోస్ ఎడిట్ చేసుకోవడము, వీడియోస్కి వాయిస్ ఇవ్వడము, థంబ్నెయిల్స్ రెడీ చేసుకోవడం ఇలాగైతే సరిపోతుంది. ఇంకా కామెంట్స్కి రిప్లై ఇవ్వడం అయితే కొంచెం లేట్ అవుతుంది. మీ అందరికీ కూడా సారీ. ఇక నుండి అలాంటి మిస్టేక్ అయితే చేయను. నాకు కామెంట్స్కి పెడితే, అంటే మీరు నాకు కామెంట్ పెట్టారనుకోండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎందుకంటే మన కోసం టైం కేటాయించి మనకి ఒక వీడియో బాగుందనైనా ఏదైనా సరే మనకి కామెంట్ చేస్తున్నారు అంటే అది మన వీడియో నచ్చే కదా. అలాంటిది నేను రిప్లై ఇవ్వకుండా ఎలా ఉంటానో చెప్పండి. మా పిల్లలిద్దరికీ అన్నం పెట్టేసరికి తెల్లారేలాగా ఉంది. మరో మంచి వీడియోతో వస్తా. బాయ్.